IRIS డేనా ఇది ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌక. దాన్ని కాస్త నిన్న సబ్మెరైన్తో పేల్చి పడేసింది అమెరికా. ఎక్కడ మొన్న భారతదేశంలో విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తూ ఉండగా శ్రీలంక సముద్ర జలాల దాకా వెళ్ళింది. సముద్ర జలాల వాళ్ళ అంతర్గత జలాల్లోకి పోలేదు, అంతర్జాతీయ జలాల్లో ఉండగానే పేల్చి పడేసింది ఎక్కడ. అయితే మన దేశంలో ఉన్నటువంటి దరిద్రులు అక్కడ శ్రీలంక దగ్గర పేలింది కాబట్టి శ్రీలంక వాళ్ళు తప్పని వాళ్ళ ప్రభుత్వం ఏం అంటలేదు, లేదు వాళ్ళ ప్రజలు అంటలేదు. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశమే ఇరాన్కి చెప్పి పేలిపిచ్చేసేది, అమెరికాకి చెప్పి పేలిపిచ్చేసింది, లేకపోతే భారతదేశం కాపాడగ కదా, లేకపోతే దానికి సంబంధం ఉంది మనకి అన్నటువంటి. అసలు సెన్స్ ఉండాలి కదా, వాళ్ళ యుద్ధానికి మనకేంటి సంబంధం? ఇరాన్ గురించి మనం చెప్పేది ఏంది? అమెరికా ట్రాక్ చేసుకోదా ఇరాన్ యుద్ధ నౌకలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటిది? కానీ మనం చెప్పి చేయాల్సిన పని ఏంటి? అంతర్జాతీయ జలంలో జరిగినటువంటి యుద్ధం, దాంట్లో మనం కాపాడాలన్నా మనల్ని ఎవడు కాపాడతారు? అక్కడ మనకేంటి సంబంధం ఆ యుద్ధంలో జోక్యం చేసుకోవడం అనేటటువంటిది? ఎట్లుందంటే ఈ పిచ్చ ఎదవల పరిస్థితి, ఈ దేశం తిండి తింటున్నారు, ఈ దేశాన్ని తీసుకెళ్ళి ఆడెవడి కోసం అని యుద్ధంలోకి తీసుకెళ్ళి మనమందరం చావాలి ఆ దరిద్రుడి కోసం అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఇరాన్ అనేటటువంటిది మనకి వన్ ఆఫ్ ద మిత్ర దేశం, యాస్ నో డౌట్ ఎట్ ఆల్. ఆయిల్ని వాళ్ళ దగ్గర కొన్నాం, దానికి బియ్యం కూడా ఇచ్చాం వాళ్ళకి. అదే సందర్భంలో అదే ఇరాన్ పాలకుడు ఇంతకు ముందు ఉన్నట్టు పహ్లావి కూడా ఆడేం మన దేశానికి ఏం ఫేవర్ చేయలేదు. ఆడైనా ఎవడొచ్చినా ఇరాన్లో మనకి శత్రువే ఉంటాడు, లైక్ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ. కాబట్టి మన శత్రువు కోసం మనం ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాం అంటే మరి మనం ఈ దేశం కోసం బ్రతుకుతున్నాం, లేకపోతే అక్కడ బ్రతకాలనుకుంటే ఆ దేశానికి పోయి సావచ్చు కదా.